సిద్దిపేట గడ్డ మీదకి వచ్చి హరీష్ రావు ఇలాకాల నిలబడి రేవంత్ రెడ్డి ఎట్లా భయపడ్డాడో చూపించే ప్రయత్నం చేస్తా, ఒకసారి చూడండి. రేవంత్ రైతు సభ అట్టర్ ప్లాపు, నర్మేట మీటింగ్ బయట నుంచి జనం, సిద్దిపేట ప్రాంత రైతుల్ని అనుమతించని వైనం, మంత్రులు కాంగ్రెస్ ఎమ్మెల్యేల నియోజకవర్గాల నుంచి సభకు జనాల్ని తరలింపు, అడుగడుగున పోలీస్ పహారా, సీసీ కెమెరాల మధ్య నిఘా. సిద్దిపేట జిల్లా నర్మేట సీఎం రేవంత్ సభ ప్రాంగణంలోకి పోలీసులు అనుమతించకపోవడంతో బాటిళ్లను పడేసి వెళ్తున్న మహిళలు. మిత్రులారా, గందుకే చెప్తున్న భయం తాలూకు ఆనవాళ్ళని. రేవంత్ రెడ్డికి, ఉద్యమ ద్రోహికి, ఈ ఉద్యమ గడ్డ మీద నిలబడ్డ గడ్డి పోస కూడా ఆయనకు ఉరితాల లెక్కనే కనిపిస్తుంది. అందుకే ఈ ఎండాకాలంలో మహిళలు నీళ్లు తాగడానికి తెచ్చుకున్న చిన్నపిల్లలకు నీళ్లు తాగించనీకి తెచ్చిన వాటర్ బాటిళ్లను చూసి కూడా పోలీసు వాళ్ళకి రేవంత్ రెడ్డికి భయమై వాటర్ బాటిళ్లను అక్కడ వడేసి పంపించిపోయారు. మిత్రులారా, ఒక్కసారి ఆలోచన చేయండి. ధిక్కార స్వరం ఎట్లుంటుంది అంటే, ధిక్కార విధానం ఎట్లుంటుంది అంటే ఉద్యమ ద్రోహులకు తెలుసు.